వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. బియ్యముంటలు చేస్తున్నాను. ఏంటనో బోండాలు కూడా అంటారు. మా సైడ్ అయితే బియ్యముంటలు అంటారు. చాలా సింపుల్గా తయారైపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ బియ్యముంటలు తయారీ విధానం చూద్దాం. చూడండి, మైదా పిండి తీసుకోవాలి. కరెక్ట్ కొలతలతో కొలుచుకోండి. నేనైతే అందాజుగా వేసేస్తున్నాను. నాకు అందాజు తెలుస్తుంది కాబట్టి మైదా పిండి ఎంత తీసుకున్నామో బియ్య పిండి కూడా అంతే తీసుకోవాలి. అంటే క్వాలిటీలో తీసుకోవాలి. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కొత్తిమీర, సాల్టు, వంట సోడా వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలచాలి. పిండి బాగా తడుపుకోవాలి. చూడండి, కొన్ని నీళ్ళు పడతాయి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు పిండి ఇలా 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని తడుపుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ కావాలి. ఆయిల్ ఇలా కలుపుకోవాలి. పిండి చూడండి, మరి తిక్కుగా మళ్ళీ లూజ్గా లేకుండా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ పిండి తీసుకొని చిన్న చిన్న మీడియం సైజుగా వేసుకోవాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకొని ఇలా కలిదిప్పుకుంటూ రంగు వచ్చేట్టుగా, మంచి రంగు వచ్చేట్టుగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇవి నీట్గా రావాలంటే నూనె ప్యాకెట్ అయినా పాల ప్యాకెట్ అయినా పిండి వేసి క్లోజ్ చేసి ఒకవైపు రంధ్రం పెట్టి వేసుకుంటే లూజుగా నీట్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేట్టుగా ఇలా కలిదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతాయి. నేనైతే పిండి కలిపాను, వేసేస్తున్నాను. ఎందుకంటే నేను చేయాలనుకోలేదు, అనుకోకుండా చేస్తున్నాను. మీరైతే అనుకొని చేయండి. ఒక అర్ధగంట పిండిని నానబెట్టండి. చాలా బాగా తయారవుతాయి, బాగా పొంగుతాయి. నేనైతే అప్పటికప్పుడు వేసేస్తున్నాను. అయినా కూడా పొంగాయి చూడండి. ఇలా ఉడికించుకోవాలి. కలిదిప్పుకుంటూ ఉడకాలి. ఉడుకుతున్నాయి చూడండి. ఇలా కలిదిప్పుకుంటూ మంచి రంగు వచ్చేట్టుగా రెండు వైపులా అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. వీడియో మొత్తం చూపించలేదు. చూడండి, మంచి రంగు వచ్చేట్టుగా కాలుతున్నాయి. ఇలా పక్కన తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. నేనైతే మరొక వాయి వేసేసాను. చూడండి, ఫ్రై అవుతున్నాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం స్లోగా కావాలనుకుంటే లో ఫ్లేమ్లో కూడా పెట్టి ఫ్రై చేసుకోండి. చక్కగా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇలానే అన్నీ వేసుకోవాలి. ఉడుకుతున్నాయి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతాయి. ఇలా కలిపుకోవాలి. ఫ్రై అవుతున్నాయి.
చూడండి అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. బియ్యపిండి పెరుగుతో అయినా, మైదా పిండి పెరుగుతో అయినా, నేనైతే బియ్యపిండి మైదా వేశాను. మీరైతే బియ్యపిండి పెరుగుతో అయినా చేయండి, మైదా పెరుగుతో అయినా చేయండి. ఆప్షనల్, ఎలా అయినా చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా బుద్ధి పుడితే అలా కాల్చొచ్చు. లైట్గా నేను కొన్ని కాల్చాను, బాగా కొన్ని మంచి రంగు వచ్చేట్టుగా కాల్చాను. వీడియో చూసేయండి.